హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కేసేయండి. ఈరోజు మనం పెసరపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. పెసరపప్పు మనం వేయించుకోవాలి. వేయించుకుంటే మనకి గ్యాస్ అనేది పట్టదనమాట. కడుపు ఉబ్బరంగా అట్లా అనిపివ్వదు. కాబట్టి పెసరపప్పుని ఫస్ట్ మనం వేయించుకోవాలి. కొంచెం దోరగా వేయించుకోవాలి, బాగా ఎర్రగా వద్దు. వేయించుకుంటే మనకి గ్యాస్ ట్రబుల్, కొంతమందికి గ్యాస్ వస్తుంది కదా పెసరపప్పు. కానీ పెసరపప్పు చాలా మంచిదండి ఒంటికి, చాలా హెల్తీ అనమాట. పెసరపప్పు ఇలా వేయించుకొని కర్రీ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు హెల్త్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. ఫస్ట్ మనం పెసరపప్పు తీసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. పెసరపప్పు మంచిగా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. వేయించుకున్నాక తర్వాత ఒక కళాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్నాక మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని తాలింపులో వేసుకోవాలన్నమాట. అవి కొంచెం దోరగా వేయించుకోవాలి. వేయించుకున్నాక మనం పెసరపప్పు కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, ఒక 10 నిమిషాల ముందే పెసరపప్పు వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట కడుక్కొని. తర్వాత ఇప్పుడు వేగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేగాక మంచిగా వేగనివ్వాలి. కొంచెం ఎర్రగా వచ్చే విధంగా కొంచెం ఉల్లిపాయ వేగాలి, పచ్చిమిర్చి కూడా వేగాలన్నమాట. పచ్చిమిర్చి కారం వేసుకొని వాళ్ళు ఇలా పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోండి. తర్వాత మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పుని ఇలా తాలింపులో వేసుకోవాలన్నమాట. వేసుకొని మళ్ళీ ఆ నూనెలో కొంచెం ఆ పెసరపప్పు వేగనివ్వాలి. కొంచెం సేపు వేగాక అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి మనకి కారం అవసరం లేదు, కానీ కొంచెం వేసుకున్నాను నేను. మన ఇష్టం. పచ్చిమిర్చి ఉంటే మాత్రం కారం వేసుకోమాకండి, సరిపడా వేసుకోండి కారం అయితే. తర్వాత తగినంత ఉప్పు, మనకి సరిపడంత ఎంత తింటామో అంత, ఓకేనండి. సరిపడినంత ఉప్పు అయితే వేసుకోండి. వేసుకున్నాక కొంచెం అలా కలిపేసి కొంచెం వేగనివ్వాలి. వేగాక వాటర్ అయితే అందులో పోసేసుకోవాలన్నమాట. ఈ వాటర్ అనేది ఎలా పోసుకోవాలంటే, మనకి మెత్తగా కావాలనుకున్నోళ్ళు కొంచెం ఎక్కువ వాటర్ చూసి వేసుకోండి. పెసరపప్పు ఎంత ఉన్నది ఏంటని చూసి వేసుకోండి. లేదా కొంతమంది ఏమో కొంచెం మెత్తగా కాకుండా కొంచెం పలుకు పలుకు తింటారు కదా పెసరపప్పు, అట్లా కూడా చేసుకోవచ్చు అనమాట, మన ఇష్టము. నేనైతే మరీ మెత్తగా కాకుండా మరీ పలుకుగా కాకుండా వేసుకున్నాను వాటర్ అయితే. అలా వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోండి. ఉడికిపోయిద్ది. సిమ్లో పెట్టుకోండి, హైలో అయితే పెట్టద్దు. ఈ పప్పుకి కాంబినేషన్గా పచ్చిపులుసు రెడీ చేసుకుంటున్నాను నేను. ఈ పచ్చిపులుసు అనేది నేను ఎండుకారం వేసుకొని చక్కగా కొంచెం ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు పెద్దగా కట్ చేసుకొని చింతపులుసు మంచిగా పిసికి నేను ఇలా పచ్చిపులుసు అయితే తాలింపు అయితే వేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడైనా పప్పు ఉన్నప్పుడు పక్కన చారు ఉంటే ఎక్కువగా రైస్ అయితే తినలేస్తాం కదా మనం, అందుకనే నేను పచ్చిపులుసు అయితే చేసుకున్నాను. పచ్చిపులుసు చాలా బాగుంటుంది పప్పులోకి కాంబినేషన్గా. మీరు కూడా ఇలా పప్పు తయారు చేసుకున్నప్పుడు కంపల్సరీగా ఇలా పచ్చిపులుసు అయితే చేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. ఇలా నేను పచ్చిపులుసు రెడీ చేసుకునే లోపు ఇదైతే ఉడికిపోయిందనమాట. టేస్టీగా బాగా మొత్తం వాటంతా గుంజి పోయేలాగా మాత్రం కొంచెం పల్చగా ఉండే విధంగా చేసుకోండి. మీకు రైస్లో మంచి కలిసిద్ది అనమాట. అది కొంచెం చల్లారాక కొంచెం గట్టి పడిద్ది, కాబట్టి నేనైతే ఇలా చేసుకున్నాను. మీ ఇష్టము. ఇలా ముద్దగా రావాలంటే దగ్గరగా అయినా చేసుకోవచ్చు, లేదా ఇలా ఉండాలన్నా ఇలా కూడా చేసుకోవచ్చు. పెసరపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్లో నేను మసాలా వేస్తే బాగుంటుంది, కానీ ఇంట్లో మసాలా అయితే లేదనమాట. మీ దగ్గర ఉంటే గరం మసాలా, ధనియాల పొడి మాత్రం వేసుకోండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి చూసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.